అధినేతపై విధేయత, పార్టీ మీద అంకిత భావం, కష్ట సమయాల్లోనూ పార్టీతోనే ఉండే స్వభావం. వేల కోట్ల ఆస్తికి అధిపతి అయినా సామాన్యుడిగా జీవించే టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు అత్యున్నత గౌరవం దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సిఫార్సుతో అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గిరి వరించింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి లభించింది. పర్యాటక రాష్ట్రంగా పేరుగాంచిన గోవాకు ఆయన్ను గవర్నర్ గా నియమించారు. విజయనగరం జమీందారులుగా ఉన్న గజపతుల కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతిరాజు 1978లోనే జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఒక్క 2009లో మినహా మిగతా అన్ని పర్యాయాలు విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి గెలుపొందడమే కాకుండా కేంద్ర కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన సమయంలో చంద్రబాబు ఫోన్ కాల్ తో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఎన్టీ రామారావు కేబినెట్ లో 1994వ సంవత్సరంలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్ లో కూడా ఆర్థిక, రెవెన్యూ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమార్తె అతిథి గజపతిరాజును విజయనగరం నుంచి పోటీ చేయించి గెలిపించారు. తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని అశోక్ గజపతిరాజు చెప్పారు. మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు, ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో, అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయనతో కన్సల్టేట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము, వారు అంగీకరించడము, ఇదంతా మాకు ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు. గోవా ముఖ్యమంత్రి గారితో మాటలు కూడా అయ్యాయి, అలాగా వారి ప్రస్తుత గవర్నర్తో కూడా మాట్లాడయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సైతం ఆయన పార్టీ మీద అంకిత భావంతో వ్యవహరించారు. పార్టీ సమావేశాలకు పచ్చ చొక్కా వేసుకుని వచ్చే క్రమశిక్షణ నేటికి ఆయనలో ఉంది. అధినేత చంద్రబాబుకు సమకాలీకుడైనప్పటికీ నాయకుడిగా ఆయనకు ఎనలేని గౌరవం ఇస్తారు. కడపలో జరిగిన మహానాడులో కాలం మారుతుందని, దాంతో పాటు మనం కూడా మారాలని అన్నారు. లోకేష్ ఇప్పటికే నాయకుడిగా నిరూపించుకున్నారని, కాబట్టి పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేషేనని ఏబిఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా ఆయన రాజకీయ జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నారు. వంశ పారంపర్య ధర్మకర్తగా ఉన్న రామతీర్థం దేవాలయంలో రాముడి తల నరికిన సమయంలో అక్కడ పరామర్శకు వెళ్లిన అశోక్ గజపతిరాజు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తీవ్ర సంచలనం రేకెత్తించింది. మాన్సాస్ ట్రస్ట్ నుంచి ఆయన తొలగించేందుకు తన సోదరుడి 2వ భార్యగా ఉన్న ఉమా గజపతిరాజు కుమార్తెను తీసుకొచ్చి అక్రమంగా ట్రస్ట్ లో చేర్చడంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసు అశోక్ గజపతిరాజుపై నోరు పారేసుకోవడంతో క్షత్రియులు అంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతల యత్నాలను అశోక్ గజపతిరాజు ఎదుర్కోవడమే కాకుండా కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రయత్నాలకు కోర్టు బ్రేక్ వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ధనవంతుడైన అశోక్ గజపతిరాజు నేటికి సామాన్యుడి మాదిరిగా తన కారు తానే కడుక్కొని బయటకు బయలుదేరతారు. విజయనగరం కోటలోనే నివసిస్తారు. 1995 నుంచి నేటి వరకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడిగా అశోక్ గజపతిరాజు వ్యవహరించారు. పార్టీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతూ ఉంటారు. అధినేత చంద్రబాబుపై అపారమైన విధేయతను ప్రదర్శిస్తారు. ఇటీవల చంద్రబాబు విజయనగరం వెళితే ఆయనకు స్వాగతం పలికేందుకు అశోక్ గజపతిరాజు రావడంతో చంద్రబాబు, మీరు రావడం ఏంటి, నేనే మీ ఇంటికి వస్తాను కదా అని వ్యాఖ్యానించారు. దీంతో మీరు మా లీడర్ అని అశోక్ గజపతిరాజు చెప్పడంతో చంద్రబాబు ఆయనలో లాయల్టీ చూసి అందరికీ చెప్పారు. ఇటువంటి అశోక్ గజపతిరాజుకి ప్రధాని నరేంద్ర మోదీ గోవా గవర్నర్ గా ఇవ్వటంపై తెలుగుదేశం పార్టీలో నేతలు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ను అభినందిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేశారు.